ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వాటి వలన నీ సేవకుడు హెచ్చరికనందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. కీర్తనల గ్రంథము 19:11. వేటి వలన హెచ్చరికనందుతాం? వేటిని గైకొనడం వల్ల గొప్ప లాభం కలుగుతుంది. దేవుడు నియమించిన ధర్మశాస్త్రము, దేవుని యొక్క నమ్మదగిన శాసనములు, దేవుని యొక్క నిర్దోషమైన ఉపదేశములు, ఆయన ఏర్పరిచిన నిర్మలమైన ధర్మము, ఆయన యందైన పవిత్రమైన భయము, ఆయన యొక్క సత్యమైన న్యాయ విధులు. మన భాషలో చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యము వలన మనం హెచ్చరిక నొందుతాం. ఆ వాక్యమును గైకొనుట వలన శరీర సంబంధమైనవి కోల్పోయినా, శరీర సంబంధమైన దీవెనలు లాభాలు పొందుకోలేకపోయినా ఆత్మ బలపడుతుంది. దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ మరలా దేవుని యొద్దకు చేరుకునేలా ట్రైన్ చేస్తుంది. కాబట్టి వాక్యం గైకొనుటలో నిర్లక్ష్యం వద్దు, హెచ్చరికను తీసుకొనుటలో గర్వం వద్దు. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.